హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఈరోజు మనము ఒక స్పెషల్ హెల్దీ లడ్డు చేస్తున్నాము. అదేంటంటే గోంద్ లడ్డు. గోంద్ని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఇందులో వాడే వస్తువులన్నీ కూడా చాలా హెల్దీ ఐటమ్స్. సో వాటిని ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. గోంద్ లడ్డు చేయడానికి ముందుగా మనకి కావాల్సింది గోంద్ని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. ఇవి చూడటానికి పట్క బెల్లం ముక్కల్లాగా ఉంటాయి, ఇలాగా రాళ్ళలాగా ఉంటాయి. చూసారు కదా, ఇది ఒక చెట్టు నుంచి వస్తుంది, చెట్టు గమ్ ఇది కావాలి. తర్వాత ఇది ఒక కప్పు, ఇది 100 గ్రాములు ఉంది. ఇలా వేస్తే ఒక కప్పు వచ్చింది. అలాగే మినప్పప్పు కూడాను వేయించి పెట్టుకున్నాను, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దీనితో పాటుగా ఒక చిన్న సొంటి పొడి ఉంటే పర్వాలేదు, లేదంటే ఇక దీంతో పాటు వేయించేసాను. అలాగే దీనిలో ఒక 4-5 ఏలక్కాయలు వేసాను. ఇది మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఇది వేయించి పెట్టేశానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని వేయించేసాను. దీన్ని మెత్తగా పొడి కొట్టాలి. పొడి కొట్టేటప్పుడు ఈ సొంటి ఏలక్కాయలు కూడా వేసేయాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ నేను వేసింది ఏంటంటే బాదం, కాజు, కిస్మిస్. ఇది కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. ఇది మన ఇష్టం, నేనే వేసుకోవచ్చు. అలాగే గోధుమ పిండి, నేను గోంద్ ఎంత ఉందో దానికి 2 రెట్లు, అంటే 2 కప్పులు గోధుమ పిండి ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలో చూద్దాము. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇవి కాకుండా బెల్లము, పంచదార 2 అయినా కలుపుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక ఐటమే కూడా తీసుకోవచ్చు. నేనైతే 2 కలుపుతాను. ఇప్పుడు ఇక్కడ చూపించలేదు, ప్రాసెస్ చూద్దాము. మనం గోందుని నెయ్యిలో వేయించుకోవాలి. సో నెయ్యి వేడెక్కడానికి పెట్టాను. అది నెయ్యి మొత్తం కరిగిన తర్వాత గోందు వేసి వేయించాము. నెయ్యి వేడెక్కింది కదా, ఈ గోందు కొంచెం వేసి వేయించుకోవాలి. అంతా ఒక్కసారి వేసేయకూడదు, అంతా ఒకసారి వేసేస్తే బాగా వేగదు. ఇది ఇందులో వేగిన తర్వాత గుల్లగా అవుతాయి. మన పాప్కార్న్ వేగుతుంది కదా, వడియాలు వేగుతాయి, సగ్గుబియ్యం వడియాలు అలాగా వేగుతుంది, బాగా పువ్వులాగా విచ్చుకుంటాయి. ఈ గోందు హెల్త్కి చాలా మంచిది. బాలింతలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదని పెడుతూ ఉంటారు. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ వాడతారు ఇది. అలాగే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అంటారు. సౌత్ ఇండియాలో వాడకం తక్కువే ఇది. ఇలా బాగా వేయించుకోవాలి. గోందు వేగింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. తీసుకొని మిగిలిందంతా కూడా ఇలాగే వేయించేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం ఆరాలి. గోందు వేయించిన నెయ్యి ఉంది, మిగిలింది కదా, ఇంకొంచెం యాడ్ చేసి ఇందులో మనము గోధుమ పిండి వేసుకుందాము. వేసి అది ఎర్రగా వేయించుకోవాలి. గోధుమ పిండి వేసేద్దాము. వేసి ఎర్రగా కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. గోధుమ పిండి వేగింది, కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇది స్టవ్ కట్టేసుకుందాము. గోధుమ పిండి ఆరేలోపు మనం వేయించుకునే మినపప్పుని పౌడర్ కింద చేసుకుందాము. ఇందులో అవన్నీ వేసేసాను, ఏలక్కాయను, సొంటి కూడా వేసేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మినపప్పు కొంచెం బరకగా ఉంది. ఇందులో ఇందాక చెప్పడం మర్చిపోయాను, నువ్వులు కూడా వేయాలి. అంటే ఆప్షన్, ఇది వేసుకుంటే మంచిది కదా, వేస్తున్నాను. ఇది కూడా వేసి ఒక పల్స్ తిప్పాలి అంతే. నువ్వుల పొడి మనం వేయించుకున్న గోధుమ పిండిలో కలిపేద్దాము. కలిపేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మనం ఇందాక వేయించుకున్నాము, ఇది కూడా వేసి కలిపేద్దాము. బాగా కలిపేయాలి. ఇది వేయించిన గోందు. ఇందాక చూసారు పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి, వేగిన తర్వాత ఎలా ఉన్నాయో చూసారు కదా. ఇప్పుడు ఇది కూడాను చేత్తోనే క్రష్ అయిపోతాయి. ఇలా మనం చేత్తో నలిపితే నలిగిపోతాయి. ఇలాగా, లేదంటే కొంచెం మిక్సీలో తిప్పుకుందాం. ఇలా నలిగిపోతాయి. లేకపోతే మిక్సీలో కొద్దిగా కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసిన తర్వాత గోంది ఇలా వచ్చింది. ఇది మనం లడ్డు చుట్టినప్పుడు, తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ భలే ఉంటుంది. ఇది సపరేట్ బౌల్లో పెట్టుకుందాము. లడ్డు చుట్టుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి పాకం పట్టి, మన బెల్లము, పంచదార అనుకున్నాం కదా, నేను 2 వేస్తున్నాను. ఒక కప్పు ఏమో బెల్లం ఇందులో వేసాను జార్లోను, ఇంకో కప్పు పంచదార. పాకం పట్టి చేసుకోవచ్చు, లేదా ఇది కొంచెము గ్రైండ్ చేసుకొని, బెల్లం ఆల్రెడీ కోరిందే కానీ కొంచెం గడ్డలు ఉన్నాయి, ఇది పంచదార, ఈ 2 మిక్స్ చేసి గ్రైండ్ చేసి
మనం సున్నుండలు చుట్టుకున్నట్టుగా కూడా చుట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ ప్రొసీజర్లోనే చేసుకుందాం. సో నేను ఇప్పుడు ఇందులో బెల్లం వేసాను, పంచదార కూడా వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తాను. ఇది గోధుమ పిండి మినప్పిండి రెండు కలిపినది కదా డ్రై ఫ్రూట్స్. ఇందులో ఇప్పుడు మనం గోంద పౌడర్ కూడా కలిపేసుకుందాము. అలాగే మనం ఇప్పుడు పంచదార బెల్లము గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేద్దాము. మొత్తం వేసి బాగా కలిపి నెయ్యి కూడా కాచి పెట్టాను, కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ ఉండలు చేసుకోవాలి, లడ్డూల్లాగా చేసుకోవాలి. మనం గోధుమ పిండి మినప్పిండి గోంద పౌడరు బెల్లం పంచదార అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇలా చేత్తో బాగా కలుపుకోవాలి, బాగా కలవాలి కదా. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలాగా చుట్టుకోవచ్చు. నెయ్యి కూడా పక్కన వేడి చేశాను, అసలు నెయ్యి అవసరం ఉండదు చెప్పాలంటేను, కానీ కొంచెం కమ్మగా ఉంటుంది కదా, కొంచెం నెయ్యి ఇలాగా చుట్టుకోవాలి. ఇలా ఉంటే డ్రైగా ఉంటుంది, కొంచెం నెయ్యి వేస్తే తడిగా బాగా వస్తుంది. మనం నెయ్యి వేసి చుట్టుకుందాము. అదే పాకం తీసి చేస్తే ఒక 5-6 నెలలైనా నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం నెయ్యి వేసి చుట్టుకుందాము, కొంచెం కొంచెం కలుపుకుందాము. ఎందుకంటే మొత్తంలో నెయ్యి వేసేస్తే మళ్ళీ ఆరిపోతే బాగా రాదు లడ్డు, అందుకని కొంచెం కొంచెం తీసి కలుపుకుందాము, లడ్డూలాగా చుట్టుకోవచ్చు. ఇది శీతాకాలం చాలా మంచిదండి. ఇలా గోంద లడ్డు ఇగో ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఇలాగా అన్ని లడ్డూలు చుట్టేసుకుందాము. చాలా ఈజీ అండి, కానీ ప్రాసెస్ ఏంటంటే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్నీ రెడీ పెట్టుకోవడమే ఆలస్యం. ఇదిగో అన్ని లడ్డూలు ఇలాగే చుట్టుకుందాము. లడ్డూలన్నీ చుట్టడం అయిపోయిందండి. ఇప్పుడు మన గోంద లడ్డూలు సర్వింగ్కి రెడీగా ఉన్నాయి. ఈ దివాళీకి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి.